Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala Academics. So ఇదైతే మనకి న్యూ ఛానల్. సో ఈ ఛానల్లో మనం ఇప్పటి నుంచి కంప్లీట్గా అకాడమిక్ కంటెంట్, సో దట్ టు ఫిజిక్స్ క్లాస్ 11th, క్లాస్ 12th అండ్ క్లాస్ 10th కూడా సో సబ్జెక్ట్ అయితే పోస్ట్ చేసుకుందాం. సో ఇది మీకు కంప్లీట్ కంటెంట్. సో ఒక జేఈకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్, నీట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్, సో అలానే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఏవైనా రాస్తే సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి కూడా ఫిజిక్స్ పరంగా సో మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా సో ఈ సబ్జెక్ట్ అయితే ఇక్కడ డీల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో లెక్చర్ అంటే టాపిక్ వైజ్ లెక్చర్స్ ఉంటాయి ఎవ్రీ చాప్టర్కి. సో స్లోగా ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. సో డైలీ 1 లెక్చర్ అప్లోడ్ చేసుకుందాం. సో డైలీ కాదు, సారీ, వీక్లీ ఒక 3 to 4 లెక్చర్స్ అప్లోడ్ చేసుకుందాం. ఓకే, సో మీకు సరే సో అప్డేట్ అయితే ఇస్తుంటాను. సో లెక్చర్స్ ఎప్పుడెప్పుడు అప్లోడ్ అవుతాయని సో మీకు ముందే షెడ్యూల్ ఇచ్చేస్తాను. సో ఈరోజు మనం సో క్లాస్ 11th ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో క్లాస్ 11thకి సంబంధించి సో ఫిజిక్స్లో సో 2 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా? సో వీటి నుంచి డైరెక్ట్ మనకు ఎంసెట్లో కానీ, నీట్లో కానీ, జేఈలో కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ రావు. బట్ ఈ చాప్టర్ లేకపోతే సో మీకు రిమైనింగ్ చాప్టర్స్ ఏవి కూడా కరెక్ట్గా అర్థం కావన్నమాట. సో అలాంటి ఒక చాప్టరే మనకి బేసిక్ మ్యాథమెటిక్స్, లేదంటే మ్యాథమెటికల్ టూల్స్ అంటాం. ఓకేనా? సో ఇది ఫిజిక్స్లో పార్టే, కాకపోతే మనం ఇప్పుడు మళ్ళీ మ్యాథ్స్ కంప్లీట్గా చేయం. మనకి ఫిజిక్స్కి ఏదైతే మ్యాథ్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో అది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్, అంటే మీరు అసలు ఈ సిరీస్ని ఎలా ఫాలో అవ్వాలి, సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ ఎలా పొందాలి. ఓకేనా? సో అది మీకు ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక 4 monthsలో ఆర్ 5 monthsలో కంప్లీట్ సిలబస్ అయ్యేటట్లుగా నేను ప్లాన్ చేస్తాను. సో ఎవ్రీ క్లాస్ది. సో కాబట్టి సో కంప్లీట్ సిలబస్ అయితే మీకు అయిపోతుంది. ఒకసారి మీరు స్టార్ట్ చేశారు అంటే పెండింగ్ పెట్టకుండా క్లాస్ నోట్స్ అండ్ నో బ్యాక్లాగ్స్, అంటే క్లాసెస్ పెండింగ్ పెట్టుకోకండి. నేను ఎక్కడో 3వ చాప్టర్ చెప్తున్నప్పుడు మీరు ఫస్ట్ చాప్టర్లోనే ఉన్నారనుకోండి, సో ఆ ల్యాగ్ అలానే ఉంటుంది అనమాట. సో కాబట్టి ఎప్పటికప్పుడు లెక్చర్స్ని ఫినిష్ చేసుకోండి అండ్ దెన్ సో క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో క్లాస్ జరుగుతున్నంతసేపు సో దీనికి సపరేట్ నోట్స్ పెట్టండి. సో మీరు మీ కాలేజ్ నోట్స్ సపరేట్గా ఉంచుకోండి అండ్ ఇక్కడ నేర్చుకునేది సపరేట్ నోట్స్ ఉంచుకోండి. ఓకేనా? సో అండ్ సో ఏవైతే నేను న్యూమరికల్స్ మీకు హోంవర్క్ ఇస్తానో సో అట్లీస్ట్ క్లాస్కి కొన్ని క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తాను. ఓకేనా? ఆ క్వశ్చన్స్ని సో ట్రై చేయండి, ఆ న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మీకు ప్రతి క్లాస్లో చెప్పను, ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి సో మీరు ఈ విధంగా కనుక ఫాలో అయ్యారనుకోండి త్రూ అవుట్ ద సీజన్, అంటే త్రూ అవుట్ ద ఇయర్, సో డెఫినెట్గా మీకు ఫిజిక్స్లో డౌట్ అనేది ఉండదు అండ్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా సో దాన్ని క్రాక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం వెరీ బేసిక్స్ నుంచి ఆల్రెడీ మీకు లాంచ్ వీడియోలో చెప్పా, సో మళ్ళీ చెప్తున్నాను, వెరీ బేసిక్స్ టు అడ్వాన్స్డ్. సో ఈరోజు జరగబోయే క్లాస్ అయితే చాలా చాలా బేసిక్స్. సార్ ఏంటి ఇవి చెప్తున్నాడు చిన్నపిల్లలకు చెప్పేవి అనుకోకండి. సో ఏం రాని స్టూడెంట్ కూడా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసేదే మనం ఈ కోర్స్ అనమాట. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్తగా లెక్చర్స్ ఫాలో అవ్వండి. టైం లేదు అని కంప్లైంట్ చాలామంది చేస్తారు. సో ఎలాగైనా టైం కుదిరించుకొని లెక్చర్స్ ఫినిష్ చేసుకోండి. ఓకేనా? సో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే ఇంకొంచెం జాగ్రత్తగా ఫస్ట్ ఇయర్ లెక్చర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో మీకు మళ్ళీ సెకండ్ ఇయర్ సో కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేస్తారు, ఇప్పుడే సైమల్టేనియస్గా కాకుండా. ఓకేనా? సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ మీకు క్లాసెస్ జరుగుతున్నంతసేపు మీ ఓన్ క్లాస్ నోట్స్, రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో దీని తర్వాత కొన్ని వర్క్ షీట్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వర్క్ షీట్స్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వర్క్ షీట్స్కి జస్ట్ హింట్స్ లాగా ఇస్తాను, కంప్లీట్ సొల్యూషన్స్ మళ్ళీ వీడియో సొల్యూషన్స్ అంటే ప్రాబ్లం అవుతుంది. సో ఈ వర్క్ షీట్స్ మీ ఓన్గా చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పటివరకు అయితే స్టూడెంట్స్ బ్యాచెస్ నేమ్స్ పెద్దగా ఏం సజెస్ట్ చేయలేదు. సో ఒక 2 ఏమో సజెస్ట్ చేసినట్టున్నారు. సో క్లాస్ 11th బ్యాచ్కి వీడియో చూసేవాళ్ళు సో ఒకసారి మీకు నచ్చిన బ్యాచ్ నేమ్ సజెస్ట్ చేయండి. సో నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు సో మీకు ఇక్కడ
ఆ బ్యాచ్ నేను డిస్ప్లే చేస్తాను. ఓకేనా? సో ఇక వీడియోలోకి వెళ్దాం. సో నా పేరు కృష్ణ, సో ఫిజిక్స్ ఫ్యాకల్టీ. సో రైట్. సో ఇక మనకు ఫస్ట్ ఈ రోజు అయితే సో బేసిక్ మ్యాథమెటిక్స్లో సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఈ చాప్టర్ ఎవ్రీ అదర్ చాప్టర్కి ఫిజిక్స్లో మీరు ఫస్ట్ ఇయర్లో చాప్టర్స్ అన్ని తీసుకున్నా, సెకండ్ ఇయర్లో చాప్టర్స్ అన్ని తీసుకున్నా కూడా సో మీకు ఈ బేసిక్ మ్యాథ్స్ ప్రతి చాప్టర్లో రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. సో కాబట్టి సో దీంట్లో అసలు మనం ఏమేమి నేర్చుకుంటాం అన్నది ఒకసారి టార్గెట్స్లో చూద్దాం, టుడేస్ టార్గెట్స్లో. సో ఈ రోజు వచ్చేసరికి మనకి ద ట్రిగనామెట్రీ, బేసిక్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ నేర్చుకుంటాం. సో మనకి మెయిన్గా ఏ చాప్టర్లోనైనా సరే, ఎస్పెషల్గా సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మీకు ట్రిగనామెట్రీ కానివ్వండి, అండ్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, ఇవి యాక్చువల్గా దీంట్లో మనం నేర్చుకునే మేజర్ టాపిక్స్ అనమాట. సో డిఫరెన్షియేషన్ అండ్ దెన్ సో ద ఇంటిగ్రేషన్ అండ్ లాగరిథమ్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్స్. సో దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. అండ్ దెన్ అలానే ఎస్పెషల్గా గ్రాఫ్స్ స్టడీ. సో ఈ టాపిక్స్ మీకు ప్రతి చాప్టర్లో వస్తాయి. ఇదంతా కూడా బేసిక్ మ్యాథమెటిక్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, సో సార్ డిఫరెన్షియేషన్ అంటే మళ్ళీ మొత్తం డిఫరెన్షియేషన్ చెప్తారా అంటే లేదు. సో మనకి ఫిజిక్స్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో సో ఆ ఫిజిక్స్కి సంబంధించిన దాన్ని సో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అలానే ఇంటిగ్రేషన్, సో ఫిజిక్స్కి ఎంతైతే ఇంటిగ్రేషన్ అవసరం ఉందో సో అంతే ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో మీకు ఇవి మళ్ళీ మ్యాథమెటిక్స్లో సపరేట్ చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా? క్లియర్? సో తర్వాత ఇక్కడ మనకి ఫిజిక్స్కి ఎంతైతే అవసరం ఉందో అంత నేర్చుకుందాం. అలానే గ్రాఫ్స్ కూడా, గ్రాఫ్స్ మనకి ప్రతి చాప్టర్లో ఇంపార్టెంట్. సో గ్రాఫ్స్ కూడా నేర్చుకుందాం. సో ఫస్ట్ అయితే ఒక 2 to 3 లెక్చర్స్ సో మనం ట్రిగనామెట్రీకి అలాట్ చేద్దాం. సో ఈరోజు బేసిక్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ నేర్చుకుందాం. ఓకేనా? సో లెక్చర్లోకి వెళ్ళే ముందు సో నాది ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే, సో స్ప్రెడ్ ద వర్డ్. ఎంత వీలైతే అంత మీ ఫ్రెండ్స్కి ఛానల్ని షేర్ చేయండి. సో డెఫినెట్గా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అంటే మళ్ళీ వేరే వాళ్ళకి నాకు అవుట్ సైడ్ ఆడియన్స్ వద్దు. నాకు ఎవరైతే 10th, 11th, 12th చదువుతున్నారో ఆ ఆడియన్స్ ఉన్నారనుకోండి, సో ఛానల్ ఇంకా బాగుంటుంది. అంటే కాంపిటేటివ్ ఉంటుంది. ఈ స్టూడెంట్ ఒక డౌట్ అడుగుతుంటాడు కామెంట్స్లో, సో ఇంకో స్టూడెంట్ ఇంకో డౌట్ అడుగుతుంటాడు. సో ఆ స్టూడెంట్స్ డౌట్స్ స్టూడెంట్సే సాల్వ్ చేసుకుంటారు. అదే వేరే వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఇవేమీ అవసరం లేదు కదా. ఓకేనా? మీ పేరెంట్స్ లేదంటే మీ బ్రదర్స్ అయిపోయిన వాళ్ళు, సో వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా నాకు జస్ట్ కౌంట్ మాత్రమే. బట్ నాకు కావాల్సింది ఏంటి అని అంటే రియల్ ఆడియన్స్కి ఈ సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి. ఓకేనా? సో 2025 అంటే 25లో ఉన్నాం. సో 2026లో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, 2027లో రాసేవాళ్ళు, అండ్ 10th క్లాస్ వాళ్ళు 2026 10th క్లాస్ ఎగ్జామ్ రాసేవాళ్ళు. సో వీళ్ళు ఉంటే సో ఈ సబ్జెక్టు రైట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఓకేనా? సో అది రీచ్ చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. ఓకేనా? సో కరెక్ట్ కంటెంట్ డెలివర్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. సో దట్ ఐ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్. సో లాట్ ఆఫ్ న్యూమరికల్స్ కానివ్వండి, సో కాన్సెప్ట్ క్లారిటీ కానివ్వండి, సో మోర్ క్వశ్చన్స్ కానివ్వండి, థియరీ, న్యూమరికల్స్, సో ఎవ్రీథింగ్. సో ప్రతిదీ కూడా సో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా సో మ్యాథమెటికల్ టూల్స్లో సో మనకి ఎస్పెషల్గా ట్రిగనామెట్రీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, గ్రాఫ్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్స్ కానీ, సో సర్కిల్స్, ఎలిప్స్ ఇవి ఉంటాయి. సో ఈరోజు మనం స్టార్ట్ చేసేది అయితే సో మ్యాథమెటిక్స్లో సో ద ట్రిగనామెట్రీ. ఓకేనా? సో ఈ ట్రిగనామెట్రీలో సో ఆల్రెడీ మీరు 10th క్లాస్లో దీనికి సంబంధించి బేసిక్స్ నేర్చుకుని ఉంటారు. అంటే ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటి, బేసిక్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏంటి అసలు. ఓకేనా? సో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఫార్ములాస్ ఏంటి, డబుల్ యాంగిల్ ఫార్ములాస్ ఏంటి, సో 4 క్వాడ్రెంట్స్ అండ్ సైన్ కన్వెన్షన్స్. ఓకేనా? సో ఇవి నేర్చుకునే ఉంటారు. సో వాటిని కొంచెం ఎక్స్టెండ్ చేసి మన ఫిజిక్స్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో సో అది ఇక్కడ నేర్చుకున్నాం. సో ఈరోజు సో ఫస్ట్ ద ట్రిగనామెట్రిక్ రేషియోస్. We'll understand what are the different trigonometric ratios and what is the relation between them. వాటి మధ్యలో సో what is the relation between trigonometric ratios? So the trigonometric ratios. అలానే సో నెక్స్ట్ we'll study about the specific angles of trigonometry. Specific angles of trigonometry. And then మీకు అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఫార్ములాస్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు సో
quadrants and sign conventions. So the quadrants and then their sign conventions. సో ఇవి మనకి ఈరోజు టార్గెట్స్. ఈరోజు క్లాస్లో ఇవి కంప్లీట్ చేద్దాం. క్లాస్ని మోస్ట్లీ ఒక 45 మినిట్స్ నుంచి 60 మినిట్స్ డ్యూరేషన్ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తాను. సో ఇది కూడా ఒకటి నోట్ చేసుకోండి. సో ఎవ్రీ క్లాస్ డ్యూరేషన్ వచ్చేసరికి మీకు 45 మినిట్స్ టు 60 మినిట్స్ అంటే 1 అవర్ లోపే ఉంచుతాను. సో దట్ మీరు కూడా లెక్చర్ ఒకసారి స్టార్ట్ చేశారంటే వన్ స్ట్రెచ్లో కంప్లీట్ చేయవచ్చు. సో మళ్ళీ నేను 1.5 అవర్ 2 అవర్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఫ్యూచర్లో పెంచుదాం, ఆడియన్స్ రిక్వెస్ట్ని బట్టి, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ని బట్టి. సో తర్వాత డ్యూరేషన్ పెంచుదాం. స్టార్టింగ్లో మాత్రం ఈ డ్యూరేషన్తో ముందుకెళ్దాం. ఓకేనా? సో చల్. సో ఇక ఈ లెక్చర్ అయితే మీకు కొంచెం స్టార్టింగ్ కదా, ఆల్రెడీ మాకు తెలిసిందే అన్న థాట్ రావచ్చు చాలామంది స్టూడెంట్స్కి, బట్ ఇది ఇంపార్టెంట్. సో ఒకవేళ ఆల్రెడీ మీకు తెలుసుంటే సో కొంచెం స్పీడ్ 2x పెట్టుకొని చూసుకోండి. ఓకేనా? ఎక్కడైనా మీకు లెక్చర్ స్లో అవుతుంది సార్, బాగా స్లో వెళ్తున్నాడంటే స్పీడ్ 2x పెట్టుకొని చూసుకోండి. సో నా టార్గెట్ ఏంటి అని అంటే, సో ఒక యావరేజ్ స్టూడెంట్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్కి సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి. సో అంటే బాగా చదివే స్టూడెంట్ నా ఛానల్లో ఇంకో ఛానల్లో ఏదో ఒకటి చూసుకొని నేర్చుకుంటాడు. బట్ ఈ యావరేజ్ వాళ్ళు అండ్ బిలో యావరేజ్ వాళ్ళు సో వాళ్ళకు ఏమైనా డౌట్ అడగాలన్నా కూడా భయపడతారు. సో అందుకనేసి సో వాళ్ళ కోసం మెయిన్గా టార్గెట్ చేస్తున్నాడు. ఓకే చల్. సో ఇక్కడ ఇక మనం ట్రిగనామెట్రీ, సో 3 యాంగిల్స్. సో మెట్రీ మీన్స్ మెజరింగ్. సో ఇదైతే మీకు తెలుసు. ట్రై మీన్స్ 3. సో మెజరింగ్ 3 యాంగిల్స్ ఆర్ 3 సైడ్స్, రైట్? సో ఇక్కడ మీకు ట్రిగనామెట్రీ క్లాస్ 10th లెవెల్లో మీరు అప్లై చేసిన దేనికి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి అప్లై చేశారు. సో ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? సో వన్ ఆఫ్ ద యాంగిల్ మస్ట్ బి 90 degrees. అదర్ 2 యాంగిల్స్ ఎలా ఉండాలి? సో ఇలా అక్యూట్ యాంగిల్స్ ఉంటాయి, అవునా? సో దీంట్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సో మీకు ఒక థీరం ఉంటుంది. సో విచ్ యూ ఆల్రెడీ నో. సో దీన్ని మనం ఏమంటాం? సో దిస్ ఈజ్ కాల్డ్ ద హైపోటెన్యూస్, అవునా? సో ఇదేంటి? దిస్ ఈజ్ ద సైడ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ద సైడ్, అవునా? సైడ్ 1 ఆర్ సైడ్ 2, సైడ్ 2. సో ద సైడ్ 1. సో ఇప్పుడు దీనికి నేమ్ ఇచ్చారనుకోండి ట్రయాంగిల్కి. సో ద ఏబిసి అని ఇలా నేమ్ ఇస్తే సో దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీనికి పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఎలా ఉంటుంది? సో ద హైపోటెన్యూస్ స్క్వేర్, ఇక్కడ హైపోటెన్యూస్ వచ్చేసరికి ద ఏసీ ఇస్ ద హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ద బీసీ హోల్ స్క్వేర్ ప్లస్ ద ఏబి హోల్ స్క్వేర్. సో ద సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇది బేసిక్ బేసిక్ పైథాగరస్ థీరం. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే మీకు ఇక్కడ సో పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం. ఏవైతే పైథాగరన్ థీరంని ఫాలో అవుతాయో సో ఆ వాల్యూస్ని మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నారు మీరు. సో ఈ ట్రయాంగిల్లో సో ఇది 90 degrees, అవునా? సో ఈ యాంగిల్, ఈ సైడ్ 3 యూనిట్స్, ఈ సైడ్ 4 యూనిట్స్. సో ఇప్పుడు ఈ సైడ్ 5 యూనిట్స్ అవుతుంది, అంతేనా? ఇది 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 9 ప్లస్ 16, ఇది ఎంత అవుతుంది? సో 25, సమ్ ఆఫ్ దీస్ 2. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ద 3 స్క్వేర్ ప్లస్ ద 4 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద 5 స్క్వేర్, రైట్? సో అంటే 9 ప్లస్ 16 25 ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే 25. సో ఇది పైథాగరస్ థీరంని సాటిస్ఫై చేస్తుంది ట్రయాంగిల్. సో కాబట్టి దీన్ని మనం ఏమంటాం? సో ద పైథాగరన్ ట్రిప్లెట్ అంటాం. సో ద 3 4 5 ఈస్ కాల్డ్ ద పైథాగరన్ ట్రిప్లెట్, రైట్? సో ఇట్లా మీకు 5 12 13 ఇంకొక పైథాగరన్ ట్రిప్లెట్ ఉంటుంది. సో హోప్ యూ గైస్ ఆల్రెడీ నో. ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఇవి తెలిసే ఉంటాయి. సో దీంట్లో మనకి సో ఏబిసి ఇలా ఇచ్చారనుకోండి. సో దిస్ ఈస్ 5 12 అండ్ దిస్ ఈస్ 13. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారు? సో ద 5 స్క్వేర్ 25, 12 స్క్వేర్ 144. సో 144 ప్లస్ 25 169 ఈజ్ ఈక్వల్స్ టు సో 13 స్క్వేర్ అంటే మళ్ళీ 169. సో ద 5 స్క్వేర్ ప్లస్ సో 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ద 13 హోల్ స్క్వేర్. సో ఇది ఎంత? 25 ప్లస్ 144 ఈజ్ ఈక్వల్స్ టు సో 13 స్క్వేర్ ఈజ్ 169. సో ఇది ఎంత అవుతుంది? 169 ఈజ్ ఈక్వల్స్ టు సో 169. అంటే ఇది కూడా సో ఒక పైథాగరన్ ట్రిప్లెట్ అనమాట. 5 12 13. సో ఇట్లా 3 4 5.
సో వీ హ్యావ్ ద డిఫరెంట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇన్ అవర్ సిలబస్. ఓకేనా? సో మీరు వీటిని బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో అక్కడ వచ్చినప్పుడు గుర్తుపట్టగలిగితే చాలు. ఓకేనా? సో ఇది బేసిక్ థింగ్ అనమాట. సో ట్రిగనామెట్రీలో మనకి సో బేసిక్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటే 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఉంటాయి కదా, సైన్, కాస్, టాన్, ఇవి 3 మేజర్. వాటి తర్వాత వాటికి రెసిప్రోకల్స్ కొసికెంట్, సీకెంట్ అండ్ కాట్. అవునా? సో వాటిలోకి వెళ్ళే ముందు సో మనకి సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సో ద రిఫరెన్స్ యాంగిల్ అంటాం ఫిజిక్స్లో. మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో ఈ ట్రిగనామెట్రీలో రిఫరెన్స్ సారీ గైస్, ఈ రిఫరెన్స్ యాంగిల్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో కనిపిస్తుందా బోర్డు మీద ఇది రాసేదంతా ఇటు సైడ్ది? లెట్ మీ చెక్. సో అంతా కనిపిస్తుంది. ఫైన్. సో ఈ రిఫరెన్స్ యాంగిల్ సో ఈ రిఫరెన్స్ యాంగిల్ ప్రకారం మనకి సైడ్స్ నేమ్స్ చేంజ్ అవుతుంటాయి. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఇక్కడ ఎలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. సో దీంట్లో దీనికి నేమ్ ఇద్దాం. సో ఏబిసి. సో దిస్ ఈజ్ అ థీటా అనుకుందాం. సో ఈ థీటా అన్నది రిఫరెన్స్ యాంగిల్. సో ఐఎమ్ టేకింగ్ థీటా ఈజ్ అ రిఫరెన్స్ యాంగిల్ ఇన్ దిస్ ట్రయాంగిల్. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ రిఫరెన్స్ యాంగిల్ సో వి నేమ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్లో చూస్తే సో ఈ థీటాకి రిఫరెన్స్ యాంగిల్కి ఈ ఏబి సైడ్ సో దిస్ విల్ బికమ్ ద ఆపోజిట్ సైడ్. ఓపీపీ అని రాస్తున్నా, దట్ మీన్స్ ఆపోజిట్ సైడ్. సో ఈ థీటాకి ఇలా పక్కనే ఉన్న సైడ్ సో బీసీ సైడ్ ఉందా, సో దీన్ని మనం అడ్జసెంట్ సైడ్ అంటాం. ఓకేనా? సో హవెవర్ ద లాంగెస్ట్ వన్ ఈజ్ ద హైపోటెన్యూస్. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఆపోజిట్, అడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్. సో ఇప్పుడు ఈ రిఫరెన్స్ యాంగిల్ పొజిషన్ చేంజ్ చేశారనుకోండి సో ఈ సైడ్స్ నేమ్ చేంజ్ అవుతాయి. హైపోటెన్యూస్ ఎప్పుడు కాన్స్టెంటే ఉంటుంది, ఎందుకంటే దిస్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ చేంజ్ ఇక్కడ ఇలా ట్రయాంగిల్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో 90 degrees ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఈజ్ మై రిఫరెన్స్ యాంగిల్. ఓకేనా? సో ఇప్పుడు కనుక మీరు చూస్తే సో ఈ ట్రయాంగిల్లో సో లెట్స్ నేమ్ దిస్ యాజ్ సమ్ డిఈఎఫ్. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో సో ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, రిఫరెన్స్ యాంగిల్ ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్ సైడ్ ఈఎఫ్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్. ఇంతకుముందు థీటా ఇక్కడ ఉంది, దీనికి ఇది ఆపోజిట్ సైడ్. సో ఇది అడ్జసెంట్. అడ్జసెంట్ అంటే పక్కన ఉన్నది. సో ఇక్కడ ఇది థీటాకి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. సో హైపోటెన్యూస్ ఎప్పుడైనా సరే సో ద లాంగెస్ట్ సైడ్ అనమాట. సో ఇవెందుకు సార్ మనకేనంటే సో బేస్డ్ ఆన్ దీస్ వీఆర్ గోయింగ్ టు డిఫైన్ సో ద ట్రిగనామెట్రిక్ రేషియోస్ అనమాట. సో ద బేసిక్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. ఓకేనా? సో ఇది ఒకటి ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. అంటే మీకు ఆల్రెడీ ఇది క్లాస్ 10th లెవెల్లో తెలుసు. సో బట్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను జస్ట్. ఓకే? సో ఇక నెక్స్ట్ ఈ మనం యాంగిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ ఈ యాంగిల్ ఏంటి అని అంటే జనరల్గా సో మనం ఒక 30 degrees అని, 40 degrees అని, 60 degrees అని సో ఇట్లా యాంగిల్స్ని డిగ్రీస్లో మెజర్ చేస్తాం. సో బట్ మనకి సో ఇంకొక యూనిట్ కూడా ఉంటుంది ఫర్ మెజరింగ్ ద యాంగిల్. సో దట్ ఈస్ కాల్డ్ ద రేడియన్స్ అనమాట. సో ఈ రేడియన్స్ టు డిగ్రీస్ కన్వర్షన్ ఎలా ఉండాలి, ఎస్పెషల్గా మనకి చాప్టర్స్ లైక్ సర్క్యులర్ మోషన్ కానివ్వండి, రొటేషనల్ మోషన్ కానివ్వండి, సరిగ్గా సో ఇలాంటి చాప్టర్స్లో సో మనకి యాంగిల్స్ అన్నీ కూడా సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ తీసుకుంటారు. సో కాబట్టి సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రేడియన్స్ అండ్ డిగ్రీస్, సో అదొక్కసారి ఇక్కడ చూసి దెన్ వీల్ డిఫైన్ ద ట్రిగనామెట్రిక్ రేషియోస్. సో ఇక్కడ యూనిట్ ఆఫ్ యాంగిల్స్ either డిగ్రీస్ ఆర్ రేడియన్స్. సో డిగ్రీస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ రేడియన్స్కి డిగ్రీస్కి రిలేషన్ ఏంటి అని అంటే సో ద 180 degrees ఈజ్ నథింగ్ బట్ ద పై రేడియన్స్ అంట. 180 degrees ఈజ్ నథింగ్ బట్ పై రేడియన్స్. సో మీరు జనరల్గా ఒక సర్కిల్ తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ టేక్ ఏ కంప్లీట్ సర్కిల్ ఇలా తీసుకుంటే సో దిస్ సర్కిల్ సో ద యాంగిల్ విల్ బి ఈక్వల్స్ టు 2π రేడియన్స్ అనమాట. అంటే సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ 360 degrees కదా. 360 degrees ఈజ్ ఈక్వల్స్ టు 2π రేడియన్స్. ఓకేనా? సో 360 2π రేడియన్స్కి ఈక్వల్ అయితే సో 180 degrees ఎంతకి ఈక్వల్ అవుతుంది? సో ద 180 degrees ఈజ్ ఈక్వల్స్ టు సో
సో పై రేడియన్స్ అంతేనా, హాఫ్ దీంట్లో 360 2 పై అయితే 180, సో పై రేడియన్స్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్, సో ఒకవేళ 90 డిగ్రీస్ తీసుకున్నారనుకోండి, సో అప్పుడు ఎంత అవుతుంది, సో π/2 రేడియన్స్ అవుతుంది, అంతేనా. సో ఇలా, సో యూ కెన్ డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ సో డిగ్రీస్ అండ్ రేడియన్స్ అనమాట. సో ఇది స్టాండర్డ్గా గుర్తుంచుకోండి, లేదంటే సో π = 180 డిగ్రీస్ని స్టాండర్డ్గా గుర్తుంచుకోండి. సో మీకు ఇక్కడ చూసినట్లయితే సో 45 డిగ్రీస్కి మీరు రాసేసేయండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. సో అండ్ దెన్ 90 డిగ్రీస్ కూడా మీరు రాసేసేయండి. సో జస్ట్ డివైడ్ చేసిన 90 డిగ్రీస్ కంటే నేను ఆల్రెడీ ఇక్కడ రాసేసాను. సో ద 90 ఈజ్ నథింగ్ బట్ సో ద π/2. సో 135 డిగ్రీస్ అండ్ రేడియన్స్కి ఎలా కన్వర్ట్ చేస్తారు, సో 120 డిగ్రీస్ని రేడియన్స్కి ఎలా కన్వర్ట్ చేస్తారు, సో π/3 అంటే ఎన్ని డిగ్రీస్, సో π/6 అంటే ఎన్ని డిగ్రీస్, సో పై అంటే ఎన్ని డిగ్రీస్. సో పై అంటే ఆల్రెడీ మనం వి డిస్కస్డ్, రైట్. సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీటిని కొంచెం హోంవర్క్గా తీసుకొని మీరు ట్రై చేయండి. ఎస్పెషల్గా ఈ 135 డిగ్రీస్ అండ్ ఈ 120 డిగ్రీస్ని సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ ఎలా రాస్తారు, సో మీరు ట్రై చేయండి ఒకసారి, ఓకేనా. ఇవి రెండు రాకపోతే సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో మీకు ఆల్రెడీ ఇక్కడ రిలేషన్ ఇచ్చాం, ఓకేనా. సో 2 π రేడియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. క్లియర్, ఇది అర్థమైందా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది దిస్ థింగ్. డన్. సో చిన్న చిన్నవి కొంచెం హోంవర్క్ చేశారనుకోండి, వీడియో ఇప్పుడే పాస్ చేసి, సో మీకు అర్థమవుతుంది అసలు ఎలా చేయాలి అని. అంటే మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు. మెయిన్ థింగ్ ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ సబ్జెక్ట్ నేర్చుకుంటారు, బట్ అప్లికేషన్లో ఫెయిల్ అవుతుంటారు. సో మీరు ఎప్పుడైనా క్వశ్చన్ మీ ఓన్గా తీసుకొని చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. సో మీరు అసలు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, మీకు అసలు కాన్సెప్ట్ అర్థం కాలేదా, లేదంటే సో క్యాల్కులేషన్ మిస్టేక్స్ చేస్తున్నారా, సో ఫార్ములా గుర్తు లేదా, సో వీటన్నిటిని మీరు అనలైజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో కాబట్టి ఓల్డ్ ప్రిపరేషన్కి కొంచెం టైం ఇవ్వండి, రైట్. సో ఇది మీకు డిగ్రీస్కి రేడియన్స్కి రిలేషన్. సో ఇక మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా సో ద ట్రిగనామెట్రిక్ రేషియోస్, సో మనం 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్ అని చెప్పాం. సైన్, కాస్, tan మీకు ఆల్రెడీ తెలిసినవే, కొంచెం ఫాస్ట్గా వెళ్తాను. సో వాటి రెసిప్రోకల్స్ రెస్పెక్టివ్లీ సైన్కి రెసిప్రోకల్ కొసికెంట్, కాస్కి రెసిప్రోకల్ సీకెంట్, ట్యాన్కి రెసిప్రోకల్ కాట్. సో వీటి డెఫినేషన్స్ ఎలా ఉంటాయి ఒకసారి ఇక్కడ రాద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఐఎమ్ టేకింగ్ ద ట్రయాంగిల్ ఏబిసి. సో నేను ఇక్కడ రెఫరెన్స్ యాంగిల్ టీటా ఇక్కడ తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఈ టీటా ప్రకారం, సో ఇఫ్ ఐ టేక్ ఇది టీటా అయితే, సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఆపోజిట్ సైడ్, అంతేనా. సో టీటాకి ఎదురుగా ఉన్నది, సో టీటాకి ఇక్కడ పక్కనే ఉన్నది, దిస్ ఈజ్ కాల్డ్ ద అడ్జసెంట్ సైడ్, ఓకేనా. సో నెక్స్ట్ ద లాంగెస్ట్ సైడ్ ఈజ్ ఆబ్వియస్లీ సో ద హైపోటెన్యూస్, ఓకే. సో ఇప్పుడు సైన్ టీటాకి ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో దిస్ ఈజ్ ఆపోజిట్ బై ద హైపోటెన్యూస్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఈ ట్రయాంగిల్ ప్రకారం వాట్ ఈస్ ద ఆపోజిట్, ఏబి ఈజ్ ద ఆపోజిట్, హైపోటెన్యూస్ ఏంటి, ఏసీ. సో కాబట్టి సింపుల్గా సో ఇక్కడ ఏబి బై ఏసీ రాసేసుకోండి, అంతేనా. సో అట్లనే కాస్కి ఫార్ములా ఏంటి, ఇట్స్ అడ్జసెంట్ బై సో ద హైపోటెన్యూస్, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ ట్రయాంగిల్ ప్రకారం అడ్జసెంట్ ఏంటి, సో ఇట్స్ అ బీసీ, రైట్. సో బీసీ ఈజ్ ద అడ్జసెంట్, హైపోటెన్యూస్ ఈజ్ ద ఏసీ, రైట్. సో నెక్స్ట్, సో tan, సో విచ్ ఈస్ ద ఆపోజిట్ బై ద అడ్జసెంట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో వాట్ ఈస్ ద ఆపోజిట్ ఈ ట్రయాంగిల్లో. సో ఆపోజిట్ ఎప్పుడైనా సరే రిఫరెన్స్ యాంగిల్తో చెక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి సో ద ఏబి అడ్జసెంట్ ఈస్ బీసీ. క్లియరా. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్, సో వీటికి రెసిప్రోకల్సే మనకి ద సైన్కి రెసిప్రోకల్ కొసికెంట్. సో ఇప్పుడు దీని ఫార్ములా ఏం చేస్తారు, జస్ట్ రివర్స్ చేయండి. సో రివర్స్ ఎలా చేస్తారు, సో ద హైపోటెన్యూస్ బై ద ఆపోజిట్, అంతేనా. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ ట్రయాంగిల్ ప్రకారం ఏమవుతుంది, సో ద ఏసీ బై ఏబి, రైట్. ఏసీ బై సో ఏబి. సో అలానే సో కాస్ థీటా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో సీకెంట్ థీటా ఏమవుతుంది, సో ద హైపోటెన్యూస్ బై ద అడ్జసెంట్. సో జస్ట్ ఈ ట్రయాంగిల్ ప్రకారం అడ్జసెంట్ ఈస్ బీసీ, సో హైపోటెన్యూస్ ఈస్ ఏసీ, అవునా. సో నెక్స్ట్ కాట్ థీటా, సో ఇక్కడ రెసిప్రోకల్ ఆఫ్ దిస్ వన్, ద అడ్జసెంట్ బై ద ఆపోజిట్. సో ఇక్కడ వచ్చేసరికి ఎంత వస్తుంది మనకి ఫార్ములా,
సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద అడ్జసెంట్ బీసీ బై ద ఏబి. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద బేసిక్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అనమాట. సో ఇప్పుడు నేను రిఫరెన్స్ యాంగిల్ చేంజ్ చేశాను అనుకోండి, సో మళ్ళీ ఇవి చేంజ్ అవుతాయి. అంటే ఈ ఫార్ములా స్టాండర్డ్ ఇవి, అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై అడ్జసెంట్, సో ఇవి కామన్. బట్ ఇఫ్ ఐ చేంజ్ ద రిఫరెన్స్ యాంగిల్, సో ఇంతకుముందు తీసుకున్న ట్రయాంగిల్లో, సో మనకి సో లెట్ మీ టేక్ సో ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో ఇలా తీసుకున్నాను. సో దీంట్లో సో ఏబిసి, సో నేను ఇంతకుముందు రిఫరెన్స్ యాంగిల్ ఎక్కడ తీసుకున్నాను, సో దిస్ ఈజ్ మై రిఫరెన్స్ యాంగిల్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ట్రయాంగిల్లో ఇఫ్ ఐ టేక్ ద రిఫరెన్స్ యాంగిల్ హియర్, సో ఇప్పుడు వీటికి ఫార్ములాస్ ఏమవుతాయి చెప్పండి, ఏది ఆపోజిట్ అవుతుంది, దిస్ విల్ బికమ్ ద ఆపోజిట్. ఇంతకుముందు బీసీ అన్నది అడ్జసెంట్, ఎందుకంటే రిఫరెన్స్ యాంగిల్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ప్రకారం సో ద బీసీ విల్ బి ద ఆపోజిట్. సో ఇప్పుడు ఇదే ఏమవుతుంది, దిస్ విల్ బి అడ్జసెంట్. సో ఇది హైపోటెన్యూస్ అలానే ఉంటుంది. ఓకేనా. సో ఈ ట్రయాంగిల్ ప్రకారం సో కెన్ యూ రైట్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సైన్ థీటా అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్ థీటా అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ tan థీటా. ఈ ట్రయాంగిల్ ప్రకారం రాయండి, అంటే ఏబి బై ఏసీ అట్లా. ఓకేనా. స్టాండర్డ్ ఫార్ములా సేమే ఉంటాయి, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, బట్ ట్రయాంగిల్ ప్రకారం సో వాట్ ఈజ్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, సో అది రాయండి. ఓకేనా. సో ఇది మీరు చేయండి. సో నెక్స్ట్ జస్ట్ ప్రాక్టీస్ కోసం అంతే, ఇవి మీకు తెలియవు అని కాదు. సో ప్రతిదాన్ని కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్దామని, సో మీకు ఈ బేసిక్స్ కూడా డీటెయిల్గా చెప్తున్నాను. ఓకేనా. సో సార్ మీరు అన్ని ఓన్లీ బేసిక్సే చెప్తారా అంటే, సో మీరు ఒక చాప్టర్ మొత్తం అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి అలానే బేసిక్స్ ఉంటాయి. సో అదే మీరు ఒక ఈ బేసిక్ మ్యాథ్స్ మొత్తం చెప్పడానికి ఆల్మోస్ట్ ఐ విల్ టేక్ అట్లీస్ట్ ఒక 8 to 10 లెక్చర్స్ తీసుకుంటాను, అంటే 8 hours to 10 hours. ఈ 8 hours to 10 hours మీకు ఇట్లా బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి అండ్ వెరీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ సో సీకెంట్ థీటా ఫార్ములా అండ్ దెన్ సో ద కాట్ థీటా ఫార్ములా, ఇవి ఓకేనా, బేసిక్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో వీటిని మనం రెసిప్రోకల్స్ అంటున్నాం. సో రెసిప్రోకల్స్ అంటే సో కెన్ వి రైట్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ సో ద రిలేషన్ బిట్వీన్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అని రాస్తే ఒకసారి, సో ద రిలేషన్ బిట్వీన్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్, ద రిలేషన్ బిట్వీన్ సో ద ట్రిగనోమెట్రిక్ రేషియోస్ రాస్తే సో సైన్ కొసికెంట్ ఈ రెండు రెసిప్రోకల్స్, అట్లనే కాస్ సీకెంట్ రెండు రెసిప్రోకల్స్, కాట్ టాన్ రెసిప్రోకల్స్. సో దాన్ని నేను ఎట్లా రాస్తున్నానంటే సో ద రెసిప్రోకల్ ఈజ్ నథింగ్ బట్ ద సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/cosecant theta రాసుకోవచ్చా, లేదంటే వైస్ వర్సా ద cosecant theta ఈజ్ ఈక్వల్స్ టు 1/sin theta ఆర్ cosecant theta ఈజ్ ఈక్వల్స్ టు 1/sin theta. కెన్ వి రైట్ లైక్ దిస్, అవునా. సో ఇక్కడ నుంచి మీరు ఒకవేళ దీన్ని ఇటువైపు పంపించారనుకోండి, సైన్ థీటాని ఇటువైపు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, ద సైన్ థీటా ఇంటూ cosecant theta ఈజ్ ఈక్వల్స్ టు 1, ద సైన్ థీటా ఇంటూ ద cosecant theta ఈజ్ ఈక్వల్స్ టు 1. సింపుల్. అట్లనే ఇప్పుడు కాస్ థీటాకి సీకెంట్ థీటాకి రిలేషన్ తెలుసు కదా మీకు. సో ద కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/secant theta ఆర్ ద సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/cos theta. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, ద కాస్ థీటా ఇంటూ ద సీకెంట్ థీటా విల్ బి ఈక్వల్స్ టు 1, అంతేనా. సో నెక్స్ట్ సో ద tan theta ఇంటూ tan theta ఈజ్ ఈక్వల్స్ టు 1/cot theta ఆర్ ద cot theta ఈజ్ ఈక్వల్స్ టు 1/tan theta. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, సో ద tan theta ఇంటూ ద cot theta ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా. సో ఇవి మీకు బేసిక్స్ అనమాట. సో జస్ట్ ద రిలేషన్ బిట్వీన్ ద ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ఓకే. సో ఒకసారి నోట్ చేసుకోండి ఫాస్ట్గా, క్విక్. దెన్ సో నెక్స్ట్ సో ద ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. సో మోస్ట్లీ ఇవి మీరు క్లాస్ 10th నేర్చుకునే ఉంటారు, ఒకసారి జస్ట్ రీకాల్ చేసుకుందాం వాటిని. సో సైన్కి కాస్కి సో దెర్ ఈజ్ ఎ రిలేషన్ త్రూ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ, అట్లనే సీకెంట్ అండ్ టాన్కి సో అండ్ కొసికెంట్ అండ్ కాట్కి. సో మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ద్వారా ఇప్పుడు నేను చెప్పిన ట్రిగనోమెట్రిక్ రేషియోస్కి రిలేషన్ ఉంటుంది. సో అదే ఇక్కడ రాస్తున్నా చూడండి. సో యూ గైస్ నో దట్ ద సైన్ స్క్వేర్ థీటా ప్లస్
ద కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాసుకోవచ్చా? క్లాస్ 10th లో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు ద ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్, వీటి డెరివేషన్స్ కూడా ఉంటాయి మీకు. ఓకే, సో మనకి ఇక్కడ డెరివేషన్స్ అవన్నీ ఏం అవసరం లేదు. సో జస్ట్ డైరెక్ట్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి నేను ఏం రాయొచ్చు? ద సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా? ద సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో అట్లనే ద కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చా? జస్ట్ ఏం చేయలేదు, సో సైన్ స్క్వేర్ ఈ కాస్ స్క్వేర్ థీటాని అటు పంపించాను. సో అట్లనే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ సైన్ స్క్వేర్ థీటాని అటు పంపించండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో నెక్స్ట్ ఇది సైన్ కి కాస్ కి మధ్యలో సో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ. అలానే సో మనకి సీకెంట్ అండ్ టాన్ కి, సో ద సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ద టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, సో 1 సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. సో ఇది ఎలా రాస్తాం? ద సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, సో 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా? సో 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. జస్ట్ దీన్ని అటువైపు పంపిస్తున్నా, ఏం చేయట్లేదు, రాకెట్ సైన్స్ ఏం చేయట్లేదు. సో జస్ట్ సీకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు ఈ టాన్ స్క్వేర్ థీటా అటు పంపించాం, మైనస్ ఉంది కాబట్టి అటు వెళ్తే ప్లస్ అయిపోయింది. సో అట్లనే సో ద టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? సో బెటర్ దీని నుంచి రాసుకోండి, ఇక్కడ నుంచి. సో టాన్ స్క్వేర్ థీటా అంటే ఇవన్నీ ఇటువైపు పంపించండి. సో అప్పుడు ఏమవుతుంది? ద సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1, అంతేనా? సో దిస్ ఈజ్ ద సెకండ్ ఐడెంటిటీ. సో నెక్స్ట్ ద థర్డ్ ఐడెంటిటీ మీకు కొసికెంట్ కి కాట్ కి మధ్యలో ఉంటుంది. సో ద కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ ద కాట్ స్క్వేర్ థీటా సో ఈజ్ అగైన్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? సో ఇది ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటారు? సో ద కొసికెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఓకేనా? సో అలానే సో ద కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, సో వీ కెన్ రైట్ ఈ 1 ఇటువైపు పంపించండి, కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. రైట్? సో ఈ ఒక్కసారి ఇది కనిపిస్తుందా బాటమ్ది? సో కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఎస్, ఇట్స్ ఫైన్. సో ఇవి మీకు 3 మెయిన్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అనమాట. మళ్ళీ ఒకసారి నాతో పాటు చెప్పండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. So secant square theta minus tan square theta is equals to 1, and then cosecant square theta minus cot square theta is equals to 1. సో ఇక్కడ నుంచి ఒక్కొక్క దానికి మనం సో జస్ట్ ఫార్ములాస్ రాసామన్నమాట. అంటే దీని నుంచే ఇవి రాసాం, కానీ ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్, మీకు సబ్జెక్ట్లో యూజ్ అవుతుంది. ఓకేనా? డన్. నెక్స్ట్ సో ఒక చిన్న 1 or 2 క్వశ్చన్స్ చేద్దాం. చూడండి, ఇప్పటివరకు కాన్సెప్టే కదా మొత్తం చెప్పింది. సో మీకు ఇక్కడ సో అదర్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఎలా ఫైండ్ చేస్తాం? సో ఇఫ్ 1 ట్రిగనామెట్రిక్ రేషియో ఇస్ గివెన్, ఫర్ ఎగ్జాంపుల్ సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ క్వశ్చన్, ఇది క్వశ్చన్గా తీసుకోండి, ఒకసారి మీరే ట్రై చేయండి. సో ఇక్కడ ద టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ నేను చేస్తాను, సెకండ్ది మీరు హోంవర్క్ చేయాలి. సో ఇది మీకు హోంవర్క్. ఓకేనా? క్లాస్ జరుగుతున్నప్పుడే మీకు ప్రాక్టీస్ జరిగిపోవాలి. ఓకే, సో ద టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, సో 2. జనరల్గా మీకు టాన్ థీటా ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద టాన్ థీటా ఫార్ములా? సో ఆపోజిట్ బై అడ్జసెంట్, అంతేనా? సో ద టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఈ 2ని నేను ఏం చేస్తున్నాను? సరే గైస్, ఈ 2ని నేను ఏం చేస్తున్నాను అంటే సో 2/1గా రాసుకోవచ్చా? సో మీరు ఇక్కడ కంపేర్ చేస్తే ఈ ఫార్ములాతోని ఆపోజిట్ ప్లేస్లో 2 ఉంది, అడ్జసెంట్ ప్లేస్లో 1 ఉంది, అంతేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో జస్ట్ లెట్ మీ టేక్ సో 1 రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీనికి ఒక పేరు పెడదాం, సో ABC. సో సమ్ రిఫరెన్స్ యాంగిల్ థీటా. సో ఇక్కడైనా తీసుకోండి మీ ఇష్టం, లేదంటే ఇక్కడైనా తీసుకోండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ, ఎక్సెప్టెడ్ ద రైట్ యాంగిల్. ఓకేనా? సో ఇప్పుడు ఈ థీటా ప్రకారం సో ఆపోజిట్ 2 ఈజ్ ద ఆపోజిట్, అంతేనా? ఇది ఆపోజిట్, అండ్ అడ్జసెంట్ ఈజ్ ద 1, ఇది 1. సో కెన్ వి ఫైండ్ ద హైపోటెన్యూస్ నౌ? సో హైపోటెన్యూస్ ఎలా ఫైండ్ చేస్తారు? మీకు ఆల్రెడీ పైథాగరస్ థీరం తెలుసు కదా. సో వాట్ ఈస్ దట్? ద AC హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద AB హోల్ స్క్వేర్ ప్లస్ సో ద BC హోల్ స్క్వేర్. జస్ట్ ఇది మీకు తెలిసిందే,
ఒకసారి ప్రాక్టీస్గా చేయండి నాతో పాటు, ఓకేనా. సో ద ఏసీ హోల్ స్క్వేర్ మనం ఫైండ్ చేయాలి. ఏబి ఇచ్చారు 2 హోల్ స్క్వేర్, బీసీ 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ద ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 1. సో ద ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ నుంచి ద ఏసీ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి, సో √5. సో ఓకేనా, ఈ కింద కనిపిస్తుంది 5. సో ఇక్కడ నుంచి లేదంటే ఇక్కడే రాస్తాను, అక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రాద్దాం. సో ఇక్కడ నుంచి ఐ విల్ గెట్ ద ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ అట్ పంపించేస్తే మనకు రూట్ వచ్చేస్తుంది, అంతేనా. సో హైపోటెన్యూస్ మనకు తెలియదు బేసిక్గా ఇచ్చిన ఫార్ములా దగ్గర నుంచి, బట్ మనకు పైథాగరస్ థీరం తెలుసు కాబట్టి అక్కడ నుంచి సో హైపోటెన్యూస్ వాల్యూ ఫైండ్ చేసాం. ఇప్పుడు మీకు 3 సైడ్స్ తెలిసినాయి. సో 1, 2 అండ్ √5. సో ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు క్వశ్చన్లో, సైన్ టీటా కాస్ టీటా అడుగుతున్నారు. సో సింపుల్గా సైన్ టీటా ఫార్ములా ఏంటి, సో విచ్ ఈస్ ఆపోజిట్ బై సో ద హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ ఏంటి, ఇది టీటా. సో ఈ టీటా ప్రకారం ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ అవుతుంది. హైపోటెన్యూస్ ఈస్ కామన్, అవునా. సో ఇప్పుడు ఎలా రాస్తారు, సో ఆపోజిట్ 2, హైపోటెన్యూస్ √5. సో కాబట్టి 2 బై ద √5. సో అట్లనే సో కాస్ టీటా ఎలా రాస్తాం, సో ఇట్స్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. సో ద అడ్జసెంట్, ఈ ట్రయాంగిల్ నుంచి అడ్జసెంట్ అంటే ఆల్రెడీ మనకు ముందే తెలుసు 1, బట్ హైపోటెన్యూస్ స్టార్టింగ్లో తెలీదు, ఇప్పుడు ఫైండ్ చేసాం. సో 1 బై √5. సో ఇది జస్ట్ బేసిక్ అనమాట, అంటే ఒక ట్రిగనామెట్రిక్ రేషియో ఇస్తే సో రిమైనింగ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఎలా ఫైండ్ చేస్తాం. ఇప్పుడు మిమ్మల్ని ఒకవేళ కొసికెంట్, సీకెంట్, కాట్ అడిగారు అనుకోండి. సో కొసికెంట్ అంటే సైన్కి రెసిప్రోకల్ చేస్తారు, సో సీకెంట్ అంటే కాస్కి రెసిప్రోకల్ చేస్తారు, కాట్ అంటే టాన్కి రెసిప్రోకల్ చేస్తారు, ఓకేనా. సో ద బేసిక్ థింగ్. సో దీన్ని మీరు హోంవర్క్గా చేస్తారా, ఓకేనా. ఒకసారి క్వశ్చన్ నోట్ చేసుకోండి పాస్ చేసి. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇది 1/3. ఇప్పుడు మీరు కాస్ టీటా, టాన్ టీటా ఫైండ్ చేయాలి, అండ్ ఫైండ్ కొసికెంట్ టీటా, సీకెంట్ టీటా, కాట్ టీటా ఆల్సో. ఈ 3 తెలిస్తే ఇవి మీరు ఆటోమేటిక్గా రాసేస్తారు, ఓకే. సో ఇవి మీకు ద బేసిక్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అండ్ వాటి మధ్యలో రిలేషన్, అండ్ దెన్ సో ద ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్. సో నెక్స్ట్ సో వీ హ్యావ్ ద స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. మన సిలబస్లో స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ ఆల్రెడీ క్లాస్ 10th మీరు టేబులర్ కాలం బట్టే ఉంటారు, ఓకేనా. సో ద 0 degrees, 30 degrees అండ్ 45 degrees, 60 అండ్ 90. సో వీటిని మనం స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అంటాం. 0, 30, 45, 60, 90. సో ఇప్పుడు ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు, ఓన్లీ ఫస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఫస్ట్ రో, ఓకేనా. సో ఇక్కడ డెరివేషన్స్కి వెళ్ళట్లేదు నేను. సైన్ 0, 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సో సైన్ 60 √3/2, సైన్ 90 1, ఓకేనా. సో మీరు ఏం చేయండి అంటే మీ 5 ఫింగర్స్కి 5 వాల్యూస్ని అలాట్ చేయండి. సో 0 నుంచి స్టార్ట్ చేయండి, 0, సో 1/2, సో 1/√2, √3/2, 1. సో సైన్కి వెళ్ళేటప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్ళండి, 0, 1/2, 1/√2, √3/2, 1. సో కాస్కి వచ్చేటప్పుడు ఏం చేయండి అంటే వీటిని రివర్స్ చేయండి, ఇక్కడ నుంచి రండి. సో ఇవి ఇలా ఉన్నాయి కదా, 0, 1/2, 1/√2, √3/2, 1. సో ఇప్పుడు సో ఇది వచ్చేటప్పుడు ఇటు ఏం చేయండి అంటే దీన్ని ఫస్ట్ తీసుకురండి, 1, దెన్ సో √3/2, దెన్ 1/√2, సో దెన్ 1/2, సో దెన్ 0. జస్ట్ రివర్స్ చేయండి. సైన్ ఏమో ఇలా తీసుకెళ్ళండి, అంటే ఇటు నుంచి ఇటు ఇచ్చారు. కాస్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇటువైపు నుంచి ఇటు రండి, అంటే 1, సో నెక్స్ట్ √3/2, సో నెక్స్ట్ 1/√2, నెక్స్ట్ 1/2, నెక్స్ట్ 0, ఓకేనా. సో ఇట్లా అంటే కాస్ 0 1, కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2, కాస్ 90 0. సో సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొక విషయం తెలవాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ తెలిసిందే, రీకాల్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే సో మనం ఇంతకుముందు ఇక్కడ రిలేషన్స్ చూసాం కదా, సైన్, కాస్, టాన్. సో ఇట్లా వాటి రెసిప్రోకల్తో రిలేషన్ ఇలా ఉంది. సో దేర్ ఈజ్ ఏ రిలేషన్ బిట్వీన్ సైన్, కాస్ అండ్ టాన్ ఆల్సో. సో దాన్ని ఇక్కడ రాస్తాను చూడండి. సో వీ కెన్ రైట్ ద టాన్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్. ఎలా అంటే సో ద టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సో ద సైన్ టీటా బై the cos theta. So the tan theta is equals to sin theta by cos theta. This is a relation between so the sin and
కాస్ అండ్ ట్యాన్. ఓకేనా? సో అదే మీరు ఒకవేళ సార్ కాట్ ఎలా రాసుకోవచ్చు అంటే కాట్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇది రివర్స్ అవుతుంది. సో ద కాస్ థీటా బై ద సైన్ థీటా. సో కాస్ థీటా బై ద సైన్ థీటా. సో ఇవి ఆల్రెడీ మీకు తెలిసినవి. సో ఇప్పుడు ఇక్కడ ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్లో, బేసిక్ ట్రిగనామెట్రిక్ రేషియోస్లో మీకు సైన్ తెలిసింది, కాస్ తెలిసింది. అంటే సైన్ 0 తెలుసు, కాస్ 0 తెలుసు. సో ఇప్పుడు tan 0 ఫైండ్ చేయాలనుకోండి, సింపుల్గా ఏం చేయండి అంటే సైన్ 0 బై కాస్ 0 చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు tan 0 ఫైండ్ చేయాలనుకుంటున్నారు, విచ్ ఈజ్ నథింగ్ బట్ సైన్ 0 బై కాస్ 0 రాసుకోవచ్చా? అంతేనా? లేదు. సో మీరు tan 30 ఫైండ్ చేయాలనుకుంటున్నారు. ఈ టీటా అన్నది జస్ట్ రిఫరెన్స్ యాంగిల్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ tan 30 ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, ద సైన్ 30 degrees బై ద కాస్ 30 degrees అని రాసుకోవచ్చా? అట్లనే మీకు ఒకవేళ tan 45 కావాలంటే sin 45 బై కాస్ 45. సో అదే ఇక్కడ చేస్తున్నా, ట్యాన్ వాల్యూస్ అన్నిటిని మీరు ఈ రెండింటి నుంచి డిరైవ్ చేయొచ్చు. సో సైన్ బై కాస్ 0/1, సో విచ్ ఇస్ 0, రైట్? అండ్ సో 1/2 బై √3/2. సో ఈ కొంచెం బేసిక్స్ డివిజన్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతారు, ఎందుకంటే నేను ఆఫ్లైన్ క్లాసెస్లో చూశాను కాబట్టి. అంటే స్టూడెంట్ని డిగ్రేడ్ చేయాలని కాదు, ఆఫ్లైన్ క్లాసెస్లో పాపం వాళ్ళకి బేసిక్స్ లేక ఈవెన్ కొంతమంది డివిజన్స్లో కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మీకు ఎస్పెషల్గా ఇలాంటి వాటిలలో ఇప్పుడు ఈ 1/2 బై ఈ √3/2ని డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో 2 గెట్స్ క్యాన్సిల్. లేదంటే మీరు దీన్ని ఒక ఫార్ములా రూపంలో రాసుకోండి, ఎట్లా, a/b/c/d విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a/b ఇంటూ ఈ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అనమాట. ఇంటూ అయ్యి డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది పక్కన, a/b ఇంటూ d/c. సో అదే ఇక్కడ చేస్తున్నాం, 1/2 బై √3/2 అంటే సో 1/2 ఇంటూ 2/√3 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, సో ద 2 గెట్స్ క్యాన్సిల్. సో ఇట్లా రాసుకోండి. సో ఇక్కడ రాసుకోవచ్చు 1/2 ఇంటూ 2/√3. సో అప్పుడు ఏమవుతుంది, 2 గెట్స్ క్యాన్సిల్, 1/√3 వస్తుంది. ఓకేనా? సో కొంతమంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతారు కాబట్టి అది కూడా చెప్పారనమాట. ఓకే, సో బేసిక్ అయితే ఇది అవసరం లేదు. సో నెక్స్ట్, సో ఇప్పుడు 1/√2 బై 1/√2, సో 1. నెక్స్ట్, సో √3/2 బై 1/2, సో మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోయి √3. సో 1/0, సంథింగ్ బై 0 ఈస్ అన్డిఫైన్డ్. సో సంథింగ్ బై 0 సో ఈస్ అన్డిఫైన్డ్. సో ఇట్లా మీకు ఇప్పుడు మెయిన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ తెలిసినాయి. అంటే సైన్కి, కాస్కి అండ్ ట్యాన్కి. మీరు ఫస్ట్ రో ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, 0, 1/2, 1/√2, √3/2 అండ్ 1. సో ఇది గుర్తుపెట్టుకుంటే కాస్కి రివర్స్. సో ట్యాన్ అంటే సైన్ బై కాస్. సో ఇప్పుడు ఇదేం చేస్తారు, సో ద కాట్ ఈజ్ నథింగ్ బట్ సో ట్యాన్కి రెసిప్రోకల్. అంటే ఇది 0/1 అన్నట్టు, అంటే 1/0. సో ఇది ఎంత అవుద్ది, సో దిస్ ఈజ్ అన్డిఫైన్డ్ ఆర్ ఇన్ఫినిటీ అని రాస్తాం. సో ఇది √1/√3, సో ఇది ఎంత అవుద్ది √3. సో 1/1 అంటే మళ్ళీ 1/1. సో ఇది √3/1 అంటే 1/√3. సో ఇదేమవుతుంది 1/∞. సో 1/∞ ఈజ్ 0. అన్డిఫైన్డ్ అంటే ఏంటి, ఇన్ఫినిటీ. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని రివర్స్ రాశారనుకోండి, సో 1/∞ ఈజ్ 0. సో అలానే సీకెంట్ థీటా, సో సీకెంట్ కాస్కి రెసిప్రోకల్. సో ఇది ఎంత అవుద్ది 1. సో 1/1 ఈజ్ 1. సో ఇది ఎంత అవుద్ది 2/√3. సో ఇది ఎంత అవుద్ది √2. సో ఇది ఎంత అవుద్ది 2/1. సో ఇది ఎంత అవుద్ది 1/0. సో ఇది కూడా అన్డిఫైన్డ్. అట్లనే సో కొసెకెంట్కి రాసుకోండి, సో 0/1. సో ఇది 1/0. సో 1/0, సో విచ్ ఈస్ అన్డిఫైన్డ్ ఆర్ ఇన్ఫినిటీ అని రాస్తాం, అంతేనా? సో నెక్స్ట్, సో 2/1, నెక్స్ట్ √2/1, నెక్స్ట్ 2/√3, నెక్స్ట్ సో 1/1 అగైన్ 1. సో ఇట్లా మీరు బేసిక్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అండ్ ద స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, ఎస్పెషల్గా 0, 30, 45, 60 అండ్ 90. సో ఈ టేబుల్ అయితే మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి చాప్టర్లో కూడా మనకి సో దీని ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఒకసారి నోట్ చేసుకోండి. ఇది క్లియర్ గైస్? హోప్ యూఆర్ మేకింగ్ ద థింగ్స్ క్లియర్, రైట్? డన్. నెక్స్ట్, సో ఇక్కడ కొన్ని స్టాండర్డ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఇక్కడ బేసిక్గా మనకి ఇప్పటివరకు తెలిసింది ఏంటి అని అంటే 0, 30, 45, 60 అండ్ 90 degrees. సో ఈ యాంగిల్స్ మనకి ఇప్పటివరకు తెలుసు. వీటితో పాటు
సో దేర్ ఆర్ టూ స్టాండర్డ్ ట్రయాంగిల్స్ ఆర్ టూ స్టాండర్డ్ యాంగిల్స్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో అవేంటి అని అంటే, సో ఇక్కడ నేను రాస్తా చూడండి. సో ఇది 90 degrees కదా, సో దిస్ ఈస్ 90 degrees. సో ఈ స్టాండర్డ్ ట్రయాంగిల్ ఈ టీటా 37 degrees తీసుకుంటున్నాను నేను. ఓకేనా. సో ఇక్కడ ఇది వచ్చేసరికి, సో ఇది ఎంత అవుతుంది, ఇది 90, ఇది 37. సో ఈ యాంగిల్ కంపల్సరీ 53 degrees అవ్వాలన్నా, ఎందుకంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ద ట్రయాంగిల్ మస్ట్ బి ఈక్వల్స్ టు 180 degrees. ఇది 90 అయింది అని అంటే ఈ రెండు కలిపి 90 అవ్వాలి, అప్పుడే టోటల్ 180 అవుతుంది. సో ఇది 90 ఫిక్స్, సో ఇది 37 అని తీసుకున్నా. సో 37కి ఎంత కలిపితే మళ్ళీ 90 వస్తుంది, 53. సో కాబట్టి ఈ ట్రయాంగిల్లో సో మీరు కొంచెం వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటామంటే, సో ద స్టాండర్డ్ ట్రయాంగిల్ విచ్ ఈస్ ద 3-4-5 ట్రయాంగిల్. 3-4-5 ట్రయాంగిల్ అంటాం. సో ఈ 3-4-5 ట్రయాంగిల్ ఏంటి అని అంటే, సో ఈ 37కి ఆపోజిట్గా 3 వాల్యూ తీసుకోండి, 53 ఆపోజిట్గా 4 తీసుకోండి, 90 degreesకి ఆపోజిట్గా 5 తీసుకోండి. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో మీకు 37 degrees ఆర్ 53 degrees. కొంతమంది ఇప్పుడు కొన్నిసార్లు ప్రొజెక్టైల్ మోషన్ క్వశ్చన్స్లో sin 37 అని యూజ్ చేస్తాం. an object is projected at an angle of 37 degrees అంటారు, లేదంటే an object is projected at an angle of 53 degrees అంటారు. సో అప్పుడు ఈ 53 ఆర్ 37 సార్ మాకు తెలియదుగా అనకుండా, సో మీరు ఏం చేయాలి, సో ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు కనుక sin 37 ఫార్ములా రాస్తే ఏమవుతుంది, వాట్ ఈస్ ద sin 37 degrees? 37 అంటే ఇది రిఫరెన్స్ యాంగిల్గా తీసుకోండి. సో 37కి రిఫరెన్స్ యాంగిల్ ప్రకారం ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, అంతేనా. 37కి ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, హైపోటెన్యూస్ చేంజ్ అవ్వదు. సో మీరు ఇక్కడ చూస్తే sin 37 ఫార్ములా, సైన్ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ ఏంటి, 37కి 3, డైరెక్ట్ వాల్యూ రాస్తున్నా. సో 3/5 అవుతుంది, అంతేనా. 37కి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అట్లనే ఒకవేళ cos 37 రాశాను అనుకోండి, 37కి అడ్జసెంట్ ఏంటి, అడ్జసెంట్ వచ్చేసరికి ఇదే కదా. సో అడ్జసెంట్ ఈస్ 4 హైపోటెన్యూస్ కామన్ 5. నెక్స్ట్ ఒకవేళ tan 37 అడిగారు అనుకోండి, ఇక నేను ట్రయాంగిల్ చూడాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకు, ఒకవేళ ట్రయాంగిల్ నుంచి కావాలంటే ట్రయాంగిల్ నుంచి తీసుకోండి, లేదంటే డైరెక్ట్గా sin 37 cos 37 చేయండి. 5 క్యాన్సిల్ అయిపోయి 3/4 వస్తుంది. సో కావాలంటే ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోండి. సో tan 37 అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే 3/4 అవుతుంది, అంతేనా. సో క్లియర్. సో అట్లనే సో కెన్ వి రైట్ ఫర్ 53 degrees అంటే sin 37 cos 37 tan 37 తెలుసు. సో ఒకవేళ మీకు cosecant 37 secant 37 cot 37 కావాలంటే వీటిని జస్ట్ రివర్స్ చేస్తారు రెస్పెక్టివ్లీ. సో ఇప్పుడు ఒకవేళ ఇఫ్ యూ నీడ్ వాట్ ఈస్ sin 53 degrees అడిగారు అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారు, సో ఇప్పుడు 53 degrees అన్నది రిఫరెన్స్. సో దీని ప్రకారం ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో కాబట్టి సో sin 53 సైన్ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ ఏంటి 53కి 4, హైపోటెన్యూస్ కామన్ 5. నెక్స్ట్ సో cos 53కి ఎలా రాస్తారు, సో ద cos 53 degrees ఈజ్ ఈక్వల్స్ టు, సో 53కి ఇది అడ్జసెంట్, సో అండ్ దిస్ హైపోటెన్యూస్ కామన్. సో అడ్జసెంట్ ఈస్ 3, హైపోటెన్యూస్ ఈస్ 5. సో నెక్స్ట్ సో ద tan 53, ఇక ట్రయాంగిల్ చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ sin 53 cos 53 చేసేసేయండి. సో 5 క్యాన్సిల్. సో దీన్ని మనం ఏమంటాం, 4/3 రాస్తాం. లేదు సార్ నేను ట్రయాంగిల్ నుంచే రాస్తా అంటే, సో 53కి ఆపోజిట్ 4, అడ్జసెంట్ 3, 4/3 అదే వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అని అంటే, సో ఈ ట్రయాంగిల్లో మీకు ఇప్పటి వరకు అంటే ఈ టేబుల్లో 0, 30, 45, 60 and 90 తెలుసు కదా. సో ఇక్కడ దీని పక్కన ఇంకొక కాలం రాసి 37 degrees ఇంక్లూడ్ చేయండి. సో సైన్ కాస్ tan cot అండ్ దెన్ సీకెంట్ కాస్ కొసెకెంట్. సో దాని వాల్యూస్ అన్ని ఇక్కడ నోట్ చేయండి. సో నెక్స్ట్ సో 45 తర్వాత 53 degrees ఇంకొక కాలం నోట్ చేయండి. ఓకేనా. సో ఆ వాల్యూస్ కూడా ఇక్కడ రాయండి. సో ఇక్కడ మీరు బేసిక్గా 10th క్లాస్ లెవెల్లో నేర్చుకుంది 0, 30, 45, 60 and 90. వీటిని మించి ఇప్పుడు అంటే ఎక్స్ట్రాగా మనం సో 37 and 53 నేర్చుకున్నాం. సో నెక్స్ట్ క్లాసెస్లో సో వీల్ ఆల్సో లెర్న్ సో ద 15 degrees and 75 degrees కూడా నేర్చుకుంటాం. ఓకేనా. అంటే మీకు టోటల్ టేబుల్ ఎట్లా ఫామ్ అవుతుందంటే 0 degrees, 15 degrees, 30 degrees, 37 degrees, 45 degrees, 53 degrees, 75 degrees, 60 degrees, 75 degrees and 90 degrees. ఈ టేబుల్ ఫామ్ అవుతుంది మీకు ఓవరాల్గా. ఓకేనా.
సో ఇది మీకు అప్కమింగ్ క్లాసెస్లో అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇది అయిపోయింది 0, 30, 37, 45, 53, 60, 90 అయిపోయింది. ఈ 15, 75 ఎట్లా చేయాలన్నది అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఫార్ములాస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇదైతే జస్ట్ మీరు మైండ్లో ఐడియా ఉంచుకోండి. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇక ఈ స్టాండర్డ్ ట్రయాంగిల్ ఈజ్ డన్. సో క్వాడ్రంట్ రూల్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 20-30 మినిట్స్ వెళ్తుంది. సో లెట్స్ వైండ్ అప్. సో ఫస్ట్ సెషనే కాబట్టి మరీ లాంగ్ తీసుకున్నా కూడా స్టూడెంట్స్ బోర్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఒక 50 మినిట్స్ సెషన్ ఫస్ట్ క్లాస్ అయితే ఉంచుతున్నాం. సో ఎవరికైతే స్టూడెంట్ రిక్వైర్మెంట్ ఉందో సో డెఫినెట్గా రైట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి మన ఛానల్ని మీరు షేర్ చేయండి. సో వాళ్ళకి 100% యూజ్ అవుతుంది. క్లాస్ నోట్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయండి. సో డెఫినెట్గా నేను నా తరపున ఇక్కడ హెల్ప్ చేయడానికి ఉన్నాను. ఒక స్టూడెంటే చూసినా 10 వ్యూసే వచ్చినా 20 వ్యూసే వచ్చినా సరే ఇన్నైనా రానివ్వండి, డెఫినెట్గా త్రూ అవుట్ ద ఇయర్ ఈ కోర్స్ కంటిన్యూ అవుతుంది. ద బెస్ట్ ఫిజిక్స్ కంటెంట్ ఫ్రమ్ వెరీ బేసిక్స్ టు అడ్వాన్స్డ్. ఓకేనా? సో నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో నేర్చుకోవాల్సిన బాధ్యత మీది. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్. నెక్స్ట్ సెషన్లో దాన్ని తీసుకుంటాను మళ్ళీ. ఓకే? సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. So till then, keep studying. All the very best. Bye.